ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను సామ్సంగ్ మొబైల్స్‌లో సైడ్ బటన్ అదే పవర్ ఆన్ ఆర్ ఆఫ్ బటన్‌ని ఎలా కస్టమైజేషన్ చేసుకోవాలి. సో దట్ మీరు ఆ బటన్‌ని ప్రెస్ చేసిన తర్వాత ఏదైనా యాప్ గాని, ఏదైనా టాస్క్ గాని ఓపెన్ చేయడానికి. ఫస్ట్ దీన్ని ఎనేబుల్ చేయడానికి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి మీ మొబైల్‌లో. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మీకు అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని అయితే వస్తుంది. దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే మీకు సైడ్ బటన్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఇక్కడ డబుల్ ప్రెస్ అనే ఆప్షన్‌ని అయితే ఎనేబుల్ చేసుకోవాలి. అప్పుడే ఇది వర్క్ అవుతుందన్నమాట. లేకుంటే వర్క్ అవ్వదు. ఇప్పుడైతే మీరు చూజ్ చేసుకోండి ఏది కావాలి అని. బై డిఫాల్ట్‌గా చూసుకున్నట్లయితే మనకి 2 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి కెమెరా లాంచ్ అవ్వడం, రెండోది వచ్చేసి సామ్సంగ్ వాలెట్ అనమాట. ఈ 2 ఆప్షన్స్ మనకి ఆల్మోస్ట్ అన్ని సామ్సంగ్ మొబైల్స్‌లోనూ ఉంటాయి. అలాగే సామ్సంగ్ మొబైల్ యూజ్ చేసిన వాళ్ళు ఈ 2 ఆప్షన్స్ చాలా అయితే యూజ్ చేస్తారు. ఒకవేళ మీరు ఇది కాకుండా ఏదైనా యాప్ అనేది ఓపెన్ చేయాలనుకుంటున్నారు అంటే యెస్ అది కూడా చేయొచ్చు. దీనికోసం థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అదే ఓపెన్ యాప్. ఇక్కడైతే యాప్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఏ యాప్ కావాలని. నేనైతే సీపీయూ థ్రోట్లింగ్ టెస్ట్ యాప్‌ని అయితే సెలెక్ట్ చేశాను అనమాట. ఇప్పుడైతే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా డెమాన్‌స్ట్రేషన్ అయితే ఇస్తాను. నేను డబుల్ ప్రెస్ చేసిన వెంటనే ఈ యాప్ అయితే ఓపెన్ అయితే అయిపోతుందనమాట. ఒకవేళ మీరు కెమెరా యాప్‌కి చేంజ్ చేసినా కూడా యెస్ ఇదైతే వర్క్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఇంకా మీరు కొన్ని సామ్సంగ్ ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌లో చూసుకున్నట్లయితే మనకి ప్రెస్ అండ్ హోల్డ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుందనమాట. దాంతో ఏంటంటే మీరు బిక్స్‌బీ గాని లేకుంటే ఏదైనా వాయిస్ అసిస్టెంట్‌ని అయితే వేకప్ అయితే చేయొచ్చనమాట. ఒకవేళ మీ మొబైల్ ఫింగర్ ప్రింట్ అనేది అండర్ డిస్‌ప్లేలో అంటే డిస్‌ప్లే కింద ఉన్నట్లయితే ఫస్ట్ మీరు బటన్ అయితే 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. తర్వాత మొబైల్‌ని అయితే అన్‌లాక్ చేయాలి. అప్పుడైతే ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుందనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న మొబైల్ ఏంటంటే దీనికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. అందుకే నేను ప్రెస్ చేసిన వెంటనే యాప్ అయితే ఫాస్ట్‌గా అయితే ఓపెన్ అవుతుందనమాట. అది కూడా ఫింగర్ ప్రింట్ రీడ్ చేసుకొని. ఈ విధంగా అయితే మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు సామ్సంగ్ మొబైల్స్‌లో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి టిప్స్, గ్యాడ్జెట్ రివ్యూస్, మొబైల్ రివ్యూస్ అబ్బో! ఇంకా చాలా అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఈ ఛానెల్‌లో అయితే వస్తూ ఉంటాయన్నమాట. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.